ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తయింది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారింది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అన్ని శాఖలలో కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఉద్యోగ కల్పన ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే ఈ ఏడాది పాలన విఫలమైంది, ఈ ఏడాది పాలనలో అరాచకాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన ఎలా ఉంది, ప్రజారంజకంగా ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది పూర్తిగా వస్తుంది. ఏడాది పాలన అద్భుతంగా ఉంది అంటూ కూటమి నేతలు చెప్తూ ఉంటే ఈ ఏడాది పాలన అరాచకంతో కూడింది అంటూ వైకాపా నేతలు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏడాది పాలన ఎలా ఉంది, ప్రజారంజకంగా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అభివృద్ధి లేదు అనేది అబద్ధం. అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సరే, గత 5 ఏళ్లతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందనే దాంట్లో మాత్రం సందేహం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది. పోలవరానికి 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోలవరం అప్పుడే డయాఫ్రమ్ వాల్ కూడా సగం పైన పూర్తయింది. మళ్ళీ డ్యామ్ పనులన్నీ మొదలైనవి. అదేవిధంగా అమరావతి దాన్ని తీసుకుంటే మొన్న మధ్య దాదాపు 48,000 కోట్లకు అంత టెండర్స్ పిలిచారు. కొన్ని ఆల్రెడీ మొదలైపోయి కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ మొదలవుతున్నాయి. ఉన్నట్లు అంతకుముందు ఆగిపోయినట్లు పూర్తి చేస్తున్నారు. సో అమరావతి మొదలైంది. తర్వాత మీకు పరిశ్రమలకు వచ్చేటప్పటికి ఇందాక మీరు చెప్పినట్టే 9,70,000 కోట్లు. అంటే అన్నీ అప్పుడే మీకు గ్రౌండ్ అవ్వకపోయినా ఎంఓఏ కుదుర్చుకున్నాయి. ఎంఓఏలు కుదిరినాయి. కొన్ని ఏమో మొదలైనవి, కొన్ని ఏమో ఇది ప్రాసెస్లో ఉన్నాయి, ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి. సో దాని మూలన 5,70,000 ఉద్యోగాలు వస్తాయి. దాదాపు 6 లక్షల ఉద్యోగాలు అనేది ఒక దీని ప్రకారం ఉంది. అభివృద్ధి సంబంధించి అట్లాగే మీకు రోడ్లు చూసుకుంటే 20,000 కిలోమీటర్ల రోడ్లు సరి చేశారు. 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు. అంటే 70,000 కోట్లు అంతా కాదు, కొంత ఎన్హెచ్ది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించే స్టేట్ హైవేస్, తర్వాత విలేజ్ రోడ్సే దాదాపు 20,000 కిలోమీటర్ల పైన అంతకుముందు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే. ఓకే. తర్వాత అట్లాగే మీకు పోర్ట్లు, బందర్ పోర్టు ఇవి కూడా జరుగుతున్నాయి. సరే, ఈ మెటల్ స్టీల్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఎంఓలు అని వాళ్ళకి భూమి కూడా స్వాధీనమైంది, మొదలెడుతున్నారు. అలాగే మీకు రిలయన్స్ వచ్చేటప్పటికి రిలయన్స్ ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ఎత్తున మొదలైనవి వస్తున్నాయి. ఏది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, అట్లాగే గ్రీన్ కో, బయోగ్యాస్ అవి వస్తున్నాయి. అదే హైడ్రోజన్ సంబంధించిన ఇవి ఉన్నాయి కదా. అవును సార్, అవి వస్తున్నాయి. సో ఒక కూడా అంటే ఇవన్నీ పెద్ద పెద్దవి కదా, 1,000 కోట్లు. అట్లాగే హెచ్పిసిఎల్ రిఫైనరీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. అంటే ఒక అభివృద్ధి పదం తర్వాత ఆ విధంగా ఉండాలి అనేది మొదలైంది సార్. కాబట్టి అభివృద్ధి లేదు అనేది మాత్రం ఇక అసలు ఏంటంటే మన కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి. ఇదేది దాసేది కాదు కదా, కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి. సో అభివృద్ధి అనేది ఉంది సార్. ఎట్ ది సేమ్ టైం సంక్షేమం లేదా అంటే సంక్షేమం కూడా ఉంది. ఇప్పుడు సంక్షేమమే చూసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు కదా అరాచకం అనా ఏదో, సరే అది ముందు దాన్ని పక్కన పెట్టి మనం ముందు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు దీనికి వచ్చేదాడికి ఫస్ట్ 5 వీటి మీద సంతకం పెట్టారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఏది పెన్షన్ల పెంపు ఒకటి, తర్వాత అందరికీ భయం పుట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని రద్దు చేయటం ఒకటి, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటి, తర్వాత స్కిల్ మన ఇది నైపుణ్య గణన ఒకటి, తర్వాత ఇంకోటి మన
తల్లికి వందనం. తల్లికి వందనం కాదు, తల్లికి వందనం ఈ రోజు కూడా అమౌంట్ అట్లా ఒక 5 విషయాల మీద సంతకాలు పెట్టారు. అన్నీ ఫుల్ఫిల్ చేసేసారు. ఉచితంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే వీటిలో పెద్దవి తల్లికి వందనం, అది ఇంతవరకు ఇవ్వాల. కాబట్టి కొంత ఈరోజు పడ్డాయి కదా, అదే ఇవాళ వరకు మహిళల్లో కొంత అసంతృప్తి ఉంది. ఓకే, ఏమనంటే అంతకుముందు వచ్చింది, ఈసారి రాలేదని అసంతృప్తి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినప్పుడు 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ దాదాపు 67 లక్షల చిల్లర మందికి ఇస్తున్నారు. ఇది తల్లికి వందనం 15,000 13,000 అనుకుంటూ ఇప్పుడు వేస్తుంది. ఇవాళ పడిపోతున్నాయి. అంటే ఏదైతే పెద్ద ప్రామిస్ చేశారో అది ఫుల్ఫిల్ అయిపోతుంది. సరే, అచ్చెన్నాయుడు గారు చెప్పాడు కదా, ఇది ఈ నెల 20వ తారీఖున రైతు ఇది అన్నదాత సుఖీభావ కూడా పడిపోతున్నాయి. అంటే పెద్ద ప్రామిస్లన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తానన్నారో అది. సరే, మొదటి నుంచి అనుకుంటుంది, కొద్దిగా మా బోటాళ్ళం కూడా అనుకుంటుంది ఏంటంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత 59 ఏళ్ళ వరకు మహిళలకి 1500 నెలకి ఇస్తానంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది, ఏ విధంగా ఇవ్వగలరు అంటే ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చూసుకోవాలి కదా. దానికి వాళ్ళ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లారిటీ ఇచ్చారు. P4 కింద తీసుకుని వాళ్ళ ద్వారా హెల్ప్ చేసి ఎవళ్ళైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నట్టు. ఇంకా మిగిలేది ఏమిటి అంటే మీకు ఇది నిరుద్యోగులకి భృతి ఇస్తామన్నారు. అది ఏ విధంగా ఇస్తారు, లేకపోతే నైపుణ్య గణం ద్వారా వాళ్ళకి ఉద్యోగ కల్పన చేస్తారా? సంక్షేమ పదంగా చూసుకున్నా సరే బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒకటి అన్నారు. ఏమనంటే ఇది మన పరిపాలనలో సార్ దీనికి సంబంధించి సారి పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను అన్నారు. కానీ నా ఉద్దేశం అయితే ఇంకా జరగట్లా. పొలిటికల్ గవర్నెన్స్ ఇంకా జరగట్లా. ఓకే, పూర్తి స్థాయిలో జరగట్లా. జరిగితే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరిగినాయి. వాటిని అది జరగకుండా ఆపాల్సిన పరిస్థితిలో అవి ఎందుకు జరిగినాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే దానికి మొన్న తుని విషయం వచ్చేటప్పటికి ఆ రైల్వే కేసు కొట్టేసిన దాన్ని మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ వేయమని చెప్పి జీవో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుని లోకేష్ గారు మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేయించారు. అసలు జీవో వచ్చింది ఎందుకు అనేది చూడాలి. ఆ జీవో ఇష్యూ కావడానికి కారకులు ఎవరు, గవర్నమెంట్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఇది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఓకే, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలి ప్రభుత్వం. ఎందుకు ఆ విధంగా జరిగింది, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ ఒక కులాన్ని అంటే కాపు కులాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి విడగొడటానికి ప్రయత్నం ఎందుకు జరిగింది, అది ప్రయత్నమే. ఓకే, ఎందుకు జరిగింది. అట్లాగే ఇంతకుముందు మనం చూసాం, మన ఫాస్టర్ ప్రవీణ్ గారు ఆయన చనిపోయిన దాన్ని కూడా చాలా ఇష్యూ చేయడానికి ట్రై చేశారు. యాక్చువల్గా మర్డర్ అని తీసుకొచ్చారు, కానీ కాదని తెలియంది. దానికోసం పోలీసులు ఎక్కడెక్కడే మన సీసీ కెమెరాలు జల్లెడ బట్టి ప్రూఫ్ చేశారు కాబట్టి ఆగింది. ఇవన్నీ ఏంటంటే నేను అనేది ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని భూతద్దంలో చూపించడానికి కానీ దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి కానీ కొన్ని శక్తులు రెడీగా ఉన్నాయి. ఆ శక్తుల్ని ఆపటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఏ విధంగా మీరు సన్నద్ధం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, పొదిలి ఘటనలాగా ప్లేకార్డులు పట్టుకుని వాళ్ళకి ఎదురుగా నుంచోటం కాదు, అసలు అవసరం లేదు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళనివ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసేటువంటి హక్కు మహిళలకు కూడా ఉంది కదా సార్. ఉంది, కానీ అక్కడ ఆ ఎదురుగుండా తెలియజేయాల్సిన పని లేదు కదా. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం వలన నష్టం ఎవరికి జరుగుతుంది, ప్రభుత్వానికి. అవునా కదా, ఆ అవసరం ఏంటి. ఓకే, అంటే జరిగింది అంటే అమరావతి ప్రాంతం మీద, అమరావతి ప్రాంతం మహిళల మీద సాక్షి ఛానల్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో
దానికి గాను కృష్ణరాజు గారిని అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని అరెస్ట్ మీద మాత్రమే స్పందించారు. కానీ కృష్ణరాజు గారు అమరావతి ప్రాంత మహిళల్ని ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి కానీ వాటిని ఖండిస్తూ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించలేదు. దాని మీద కోపోద్రిక్తులైనటువంటి మహిళలు నేను ఒకటి చెప్పనా మీకు సార్. కృష్ణ గారు, అసెంబ్లీలో మహిళలను అవమానించారు వైసీపీ, అవునా సార్? చాలా అసహ్యంగా మాట్లాడారు. సాక్షాత్తు మాజీ సీఎం గారి భార్యని, ఒక మాజీ సీఎం గారి కుమార్తెను కూడా మీరు మాట్లాడారు సార్. ఎక్కడా ఏం మాట్లాడలే ఏనం, కానీ ఎలక్షన్లో చూపించారు. అవును, అర్థమైందా? ప్రజలు ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా ఉండాలనేది ప్రజలకు తెలుసు. ఓకే, ఓటుతో సమాధానం చెప్పారు. మొన్న మీకు సాక్షి ఛానల్లో వచ్చిన ఆ ఇష్యూ, ఆ మాటని మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మామూలు వాళ్ళతో సహా అసహించుకున్నారు. ఆ అసహ్యాన్ని అట్లాగే ఉంచండి, మీరు ఎందుకు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తారు? ఓకే, మీరు నిరసన తెలియజేయటం ఎక్కడైనా చేయొచ్చు. వాళ్ళు వచ్చే దారిలోనే ఉండక్కర్లా, వాళ్ళు వచ్చే దారిలోనే చేయక్కర్లా, చేసి దాన్ని ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం అవుతుంది కదా ఇది. ఓకే, ఇప్పుడు ఘర్షణ జరిగి నిన్న కొట్లాడ జరిగి అక్కడ వీళ్ళు రాళ్ళు వేసి ఆ దెబ్బలు తగిలింది జనంలోకి వెళ్తాను తప్ప ఇష్యూ దేని గురించి వెళ్ళింది? సో అవసరం ఏంటి మీకు? మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి దాన్ని, ప్రజల్లో చెప్పండి వీళ్ళంత దుర్మార్గంగా ఉన్నారు, మహిళలంటే ఎంత ఏహభావంతో ఉన్నారు, ఒక ప్రాంతం అంటే విద్వేషంతో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా దెబ్బ కొట్టాలనే దాంట్లో వీళ్ళు ఒక పథకం ప్రకారం వెళ్తున్నారు. ఈ పథకాన్ని మనం అందరం ఒప్పుకోకూడదు, మన ఆంధ్ర రాష్ట్రం మనకు ముఖ్యం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం అనే స్లోగన్తో ముందుకెళ్ళాలి. కానీ మీరు ఏదో ఎదురుదాడి చేసాం ఎదురెళ్ళాము అని మీకెందుకు? అనవసరం కదా. అవును, అది అక్కడ నేను అంటాను ఏంటంటే, ఎంతసేపు మీరు వాళ్ళు ఆల్రెడీ ఫెయిల్డ్. అక్కడ ఏ రోజునైతే సాక్షిలో ఆ మాట వచ్చిందో ఆ రోజునే గ్రాఫ్ పడిపోయింది వాళ్ళది. దాన్ని పెంచే ప్రయత్నం తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు చేస్తున్నారు? అక్కర్లేదు కదా. అది ప్రజాస్వామ్యంగా ఓకే, ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఈ కార్యక్రమాలను అడ్డుకున్నారు, లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నారు, అమరావతి రైతుల పాదయాత్రను అక్కడ ఇది గోదావరి జిల్లాలో అడ్డుకుని ఆపేశారు. ఏం జరిగింది? దానికి నువ్వు చేసిన వాటిలన్నిటికీ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకత వాళ్ళు అవకాశం వచ్చినట్టు చూపించారు. ఓకే, ఇవాళ ఇక్కడ కూడా నేను అనేది, మీరు వాళ్ళు ఒకవేళ అసమ్మతి చూపిస్తున్నారు, రైతుల కోసం వెళ్ళారనుకోండి, వెళ్ళనివ్వండి. ఆయన వాళ్ళకి వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంది. యాజ్ ఒక అపోజిషన్ పార్టీ కింద, అపోజిషన్ లీడర్ కింద వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళ హక్కును వాళ్ళు నిలబెట్టుకునేవ్వండి. వాళ్ళు చేసిన తప్పుని మీరు ప్రజల ముందు పెట్టే హక్కు మీకుంది, పెట్టండి. మీరు ఘర్షణ వాతావరణం ఎందుకు సృష్టించుకుంటున్నారు? దాని వలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నాడో, ఏ వాతావరణం కావాలి, ఎటువంటి ఘర్షణ వాతావరణం కావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడో, దేనికోసం ఆయన ప్రయత్నించి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘోరంగా ఉంది, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని చెప్పి ఏ విధంగా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విద్వేషపూరిత రాష్ట్రంగా దేశం దృష్టిలో చూపిస్తానికి ప్రయత్నించాడు. దాన్ని నిజం చేయటానికి, దానిని సపోర్ట్ చేయటానికి మీరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? అవసరం లేదు కదా. ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏది చూసుకున్నా, ఎక్కడ చూసినా సరే ఆయన వరకు వచ్చేటప్పటికి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఘర్షణ వాతావరణం సృష్టించడానికే ఆయన ట్రై చేస్తాడు. అది ఆ వాతావరణంలో మీరు ఇరుక్కోకుండా ఆయన చేస్తున్న తప్పుని ప్రజలకు చూపించడంలో అధికార పార్టీలు నిమగ్నమై ఉండాలి తప్ప, ఓకే ఆయన చేశాడు మేం చేశాం కాబట్టి ఆ ఘర్షణ వాతావరణం సృష్టించడం గొప్ప అనే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు. అది పార్టీలకు మేలు చేయదు. ఏంటి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా MOU, దాని ద్వారా కొన్ని లక్షల మందికి కూడా ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి. కానీ అసలు ఏం లేదు,
అసలు ఏం జరగట్లేదు, అరాచకాలే జరుగుతున్నాయి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైసీపీ నేతలు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? చేస్తారండి. ఉమ్, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. ఉమ్, ఆ మాట్లాడిన తప్పని నిరూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఓకే. అలా మాట్లాడతాం తప్పు, ఉమ్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్న సాక్షి దాని మీద ఏలూరులో సాక్షి ఆఫీసుని తగలబెట్టారని ఏదో ఒక ఇది ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు. కాదు పక్షాపు తగలడిందని చెప్పి ఏదో దాన్ని క్లారిటీ ఇచ్చారు. ఉమ్, అట్లా మీరు కూడా ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది. ఉమ్, తిరుపతి లడ్డు అసలు అది లడ్డూనే కాదు. ఉమ్, తిరుపతిలో లడ్డూలో పడింది నెయ్యే కాదు, నెయ్యి కల్తీ కాదు, ఉమ్, అసలు అసలు నెయ్యే నెయ్యే కాదు ఉమ్, అని చెప్పి సిట్ ఇచ్చింది కదా. ఉమ్, ఇవాళ కూడా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి నాకు? ఉమ్, అసలు ఆ నెయ్యి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు మీరు అంటున్నారు. ఉమ్, ఇప్పుడు అంటే మీరు పదే పదే ఒక మాటను మాట్లాడి అది నిజమని చెప్తానికి ట్రై చేసినప్పుడు దీన్ని గోబెల్స్ ప్రచారం అంటారు. ఉమ్, అది తప్పని నిరూపించాల్సిన బాధ్యతని తీసుకోకుండా ఉమ్, ఈ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉమ్, దాన్ని ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మాత్రమే మీరు సమయం కేటాయించి ఉమ్, ఊరికే అంటే అన్నిటికన్నా సబ్జెక్టుకి లోతుగా వెళ్తే కొద్దిగా దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఉమ్, సబ్జెక్ట్తో పని లేకుండా తిడతమే కార్యక్రమంగా పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ప్రభుత్వానికి కూడా రాదు. ఓకే. మీరేం చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయాలా, అంటే ఆధారాలతో సహా ప్రజలకి తీసుకెళ్ళి వివరించాలి. ఉమ్, ఇది జరిగింది, ఇది ఇట్లాగా జరిగింది, ఇది నష్టం అని వివరించాలి. ఉమ్, ఇప్పుడు దీనికి ఉదాహరణ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికప్పుడు అంటున్నారు కదా నేను 95 సీఎం 95 సీఎం అని. ఉమ్, ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు 95 నుంచి ఆ మధ్యలో ఈ విద్యుత్తుకు సంబంధించిన సంస్కరణలు తీసుకొచ్చారు. ఉమ్, అది ఆ రోజున నిజంగా మా అప్పీల్ టాస్క్ ఉమ్, కత్తిమేస్తాం ఆ రోజు చేసింది. సార్ ఆ రోజు కమ్యూనిస్టులు స్ట్రాంగ్ ఉన్నారు, కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకించారు, కాంగ్రెస్ వ్యతిరేకించింది. అప్పుడు ఆయన ఏం చేశారు? ఎమ్మెల్యేలని మంత్రుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎందుకని చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయించాడు అందరికీ. ఉమ్, మీటింగులు పెట్టి ఊరూరు తిరిగి చెప్పారు వీళ్ళు. ఉమ్, చెప్పడం వల్ల ఏంటి ఆ ఉన్న దాంట్లో ఎందుకు చేస్తున్నారు, ఇది మంచిగా జరుగుతుందని ప్రజలు నమ్మారు. ఉమ్, నమ్మబట్టే 99లో గెలిపించారు. ఓకే. అట్లా ఇవాళ కూడా మీరు మీకున్న దాన్ని, మీకున్న శక్తియుక్తుల్ని, మీకున్న కేడర్ని జరుగుతున్న అవకతవకలు ఏది ఈ వైసీపీ ఏ విధంగా ట్రై చేస్తుంది, లేకపోతే వాళ్ళ తప్పులేంటి, ఉమ్, మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, మేము ఏ విధంగా మా ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఉద్యోగ కల్పన చేద్దాం అనుకుంటున్నాం, రాష్ట్రాన్ని మొత్తాన్ని సమగ్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఉమ్, పోలవరం వస్తే దాదాపు 1,00,000 కోట్ల అధిక ఆదాయం వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది, ఈ పోలవరం పూర్తి చేయటం ఎట్లాగా, అమరావతి వస్తే అమరావతిలో ఇవాళ కూడా అంటున్నారు అమరావతికి అంత డబ్బులు ఎందుకని. ఉమ్, అమరావతికి పెట్టే డబ్బుల్లో పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడతలే ఇవాళ కూడా. ఉమ్, మొత్తం కేంద్ర ప్రభుత్వం మొత్తం కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ చేసి ఉమ్, అప్పు ఇప్పించింది. ఆ అవును. అప్పు రీపేమెంట్ ఎప్పుడు? 30 ఏళ్ల తర్వాత. ఉమ్, 30 ఏళ్ళకి మీకు అమరావతిలో ఉన్న భూమి వాల్యూ ఎంత ఉంటుంది? ఉమ్, గవర్నమెంట్ అధీనంలో ఉన్న భూమి విలువ ఎంత ఉంటుంది అప్పుడు? ఉమ్, సో అప్పటికి అక్కడ అమరావతిలో ఆదాయం ఎంత ఉంటుంది? ఉమ్, ఇవన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. ఇటువంటివి వదిలేసి తిడతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మీకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఉమ్, అపోజిషన్లో ఉన్నప్పుడు తిడతానికి ప్రాధాన్యం ఇచ్చారంటే అర్థం ఉంది. ఉమ్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు మీ పాలసీలను ప్రజలకి నచ్చచెప్పాలి. ఓకే. ఈ పాలసీ ఏ విధంగా ఉందని ప్రజలకు చెప్పాలి. చెబితే ప్రజలు మెచ్చుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.